హాయ్ ఫ్రెండ్స్, మినీ లాగ్ అండి. మార్నింగ్ 5కి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా అయితే బయట అంతా తుడిచేసుకుందామండి. బయట వాకలి చుట్టూ వైపు అంతా తుడిచేసుకున్న తర్వాత లోపల వైపు సందులు తుడిచేసుకుందామండి. ముందుగా అయితే బయట తుడిపి అయితే అయిపోయిందండి. ఆ తర్వాత మెట్లు అన్నీ తుడుచుకుంటూ వచ్చేసానండి. తుడిపోయిన తర్వాత నిన్నటి లాగ్ అండి. నిన్న పిల్లలు స్కూల్ లేదని ముందుగా అయితే కొన్ని బట్టలు అయితే ఉతికేసి పైన ఆరపెట్టేసి వచ్చానండి. ఆ తర్వాత అయితే దేవుడి గది క్లీన్ చేసేసాను. దేవుడి గది క్లీన్ చేసి పూజ అయిపోయిన తర్వాత కూరకి ఆకుకూరలు అన్నీ కట్ చేసేసానండి. కట్ చేసి పప్పు ఆకుకూర రైస్ పెట్టేశానండి. టిఫిన్ వచ్చేసి లాస్ట్ను ప్రిపేర్ చేశానండి. పెసరట్లు ప్రిపేర్ చేశాను. రైస్ ఉడికిపోతే వార్చేసుకున్నానండి. ఈలోపు పెసరట్లు వేసేయచ్చు, ఒక పక్క ఖాళీగా ఉందనేసి ఒక పక్క పెసరట్లు వేస్తూ ఇంకో పక్క పప్పు ఆకుకూరకి అన్నీ చేస్తున్నానండి. పప్పు ఆకుకూర ఉడికిపోతుంటుంది. ఈలోపు పెసరట్లు వేయడం అయితే అయిపోతుందండి. పప్పు ఆకుకూర అయితే ఉడికిపోయిందండి. అట్లు వేసిన దాంట్లోనే తాలింపు అయితే పెట్టేసి అంతా మిక్స్ చేసేసాను. వంట టిఫిన్ అన్నీ ఒకసారి అయిపోయినాయండి. మొత్తం గిన్నెలు అయితే అన్నీ గిన్నెలోకి తీసేసుకుని గిన్నెలన్నీ తోమేసుకుని ఈ విధంగా ఆరపెట్టేసుకున్నానండి. వారం తర్వాత ఎక్కడెక్కడ సదిరేసుకుంటాను. ఆ తర్వాత ఈ లోపు మా చిన్న బాబా అయితే మొత్తం అందరి బట్టలు తెచ్చేసాడండి. నా వదిలేశాడు. నేను వెళ్ళి నా బట్టలన్నీ తెచ్చేసుకున్నాను. ఆ తర్వాత కిందకి వచ్చిన తర్వాత పెరుగు పాలు ప్రిపేర్ చేసేసి తోడు పెట్టేశాను. ఆ తర్వాత ఐరన్లు చేశానండి. ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు. తర్వాత టీ పెట్టేసి ఈవినింగ్ తుడుపు అయితే స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ వచ్చేసి ముందైతే బయట తుడిచానండి. బయట అరుగు అంతా తుడిచేసిన తర్వాత లోపల వైపు తుడిచేసానండి. ఆ తర్వాత వచ్చేసి కిచెన్ తుడిచాను. మరలా కొన్ని బట్టలు ఉంటే అవి ఐరన్ చేస్తూ చిన్న బిట్ వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి. ఇంక పిల్లల బట్టలు అయితే ఐరన్ చేస్తే ఏది వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇంక నా చీరలే కదా అని వీడియో అయితే తీసిన తర్వాత లాస్ట్న హాల్ తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత వంటకు వచ్చేసి ఆనియన్ బంగాళదుంప అన్నీ కట్ చేసుకుని బయటే కట్ చేస్తానండి. కట్ చేసిన తర్వాత ఒక పక్క ఎసరు పెట్టేసాను, ఇంకో పక్క కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత పాలు పెట్టేసానండి. రైస్ అయిన వెంటనే పిల్లలకు పాలు పెట్టాను. కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత పెరుగు పాలు ప్రిపేర్ చేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వెంటనే పెరుగు పాలు పెట్టేసాను. లాస్ట్న అయితే గిన్నెలు తోమేసుకుని గ్యాస్ క్లీన్ చేసేసుకోవడానికి అన్నీ పెట్టేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నానండి. గిన్నెలు తోముకోవడం అంతా అయిపోయింది. ఈలోపు పాలు చల్లారి ఉంటాయి అనేసి ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.